లారీ ఓనర్లకు చీమ చిటిక్ అన్నట్టు కూడా లేదు. లారీలు తిరుగుతూనే ఉన్నాయి. 2 తూర్లు డీజిల్ పెరిగినా కానీ కూడా, ఇంకో తూరు డీజిల్ పెరిగినా కానీ కిరాయిలు మాత్రం పెరగవు. హోటళ్ళని చూసి నేర్చుకోండి. 20 రూపాయలు ఉండే టిఫిన్ 35 రూపాయలు చేసి పెట్టినారు. మన రీసెంట్గా 30 రూపాయలు ఉండేది 35 చేసినారు. ఏమయ్యా అంటే గ్యాస్ సిలిండర్ దొరకడం లేదంట. మాకైతే డీజిల్ బంకులో డీజిల్ దొరుకుతుందా? ఎవరైనా పట్టించుకుంటున్నాడా? అందుకోసమే వెనకబడిపోతుండేది. రోడ్డు మీద చిన్న టీ హోటలు పెట్టుకునే కానీ సాయంత్రానికి ఒక 5 లక్షలు అప్పు కనపడుతుంది. లారీ ఓనర్లకు కనీసం 1 లక్ష రూపాయలు అప్పు ఇవ్వడం ఇవ్వాలన్నా కూడా ఇవ్వడు. అట్లుంది పరిస్థితి. ఎందుకురా అంటే వీళ్ళే నష్టాల్లో ఉన్నారు. వీళ్ళకి అప్పిస్తే మనం ఎందుకు మునిగిపోవాలని. లారీలు తెచ్చేటోళ్ళు తెస్తూనే ఉన్నారు. ఇంకా అంటే జిఎస్టీ ఉన్నోళ్ళు తెచ్చుకుంటే పర్లేదు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా ఓనర్ కమ్ డ్రైవర్ అని అనిపించుకుంటున్నారు. ఏం చేయ, ఒక్క తూరి రాసి పెట్టుకోండి పేపర్ పెన్ను తీసుకొని, జనవరి టు జనవరి ఎంత మిగిలిందని. అప్పుడు మీరు లారీ ఓనర్ అనిపించుకుంటారో కాదో చూద్దాం. బాయ్.